రావాల్సింది డిసిప్లిన్. చెప్పాం కదా డిసిప్లిన్ అంటే ఏంటిది, డిసిప్లిన్ లో ఉంటే కలిగే లాభాలు ఏంటో మీకు చెప్పాం. అవన్నీ మీరు తూచా తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ లో పెట్టాలి. పెడతారా? ఇక్కడ తల ఊపినట్లు కాదు, మీ మీ మనసులో చెప్పా కదా తప్పు ఒప్పు అని చెప్తుంటది. వాటికి మన మనసు మంచి అని ఏం చెప్తుంది అన్నిటికీ తూచా తప్పకుండా చేసి తీరాల్సిందే. దీంతో పాటు మీరు ఇక్కడ ఎంత యాక్టివ్ ఉన్నారో మీ క్లాస్ రూమ్ లో దీనికంటే రెట్టింపు యాక్టివ్ ఉండాలి. అందరికంటే మార్క్స్ మీకే బాగా రావాలి. ఎందుకంటే స్కౌట్ లో జాయిన్ అయినారు. స్కౌట్ లో జాయిన్ అయిపోతే ఏమైంది, మీకు డిసిప్లిన్ ఉంది, ఎర్లీ మార్నింగ్ లేస్తారు, మీ బట్టలు మీరు ఉతుక్కుంటారు. ఇంకా అంతకంటే ఏం చెప్పాము, మీ తల్లిదండ్రులకు మీరే సేవ చేయాలి, వాళ్ళ అన్నం తింటున్న ప్లేట్ మీరే తీసి కడగాలి. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు కదా. రేపు వెంటనే మీ మమ్మీ మీ డాడీ అన్నం తినగానే ప్లేట్ తీసి కడగండి నేను అడుగుతాను. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు ఇట్లా మారిపోయినారు మా పిల్లలు అనుకుంటారు కదా. అసలు తల్లిదండ్రులు మాయ చేస్తున్నారు అన్నట్లుంటది. ఏం అడుగుతారో వీళ్ళేమో ఇంత ఇంత పని చేసేమని అడుగుతారు. మా ఇంట్లో మా పిల్లలు ఎట్లంటే ఇంకా ప్లేట్ తీసినట్టు డౌట్ వస్తుంది, ఏదో మాకు టెండర్ పెట్టినారని. రాగానే బ్యాగ్ అందుకున్నారు, ల్యాప్టాప్ అలసిపోయినట్లున్నారా ఏంటి ఇట్లా, అయ్యో ఈరోజు బాగా ఫేస్ టైట్ ఉందంటే ఆ రోజు నాకు కనీసం 1000 రూపాయలు టెండర్ ఉంటుంది. అట్లాంటి టెక్నిక్స్ చేయొద్దండి. మనస్ఫూర్తిగా ఇష్టంగా మా నాన్న మా అమ్మ అట్లాగే ఇంటికి వచ్చే పెద్దలందరినీ బాగా గౌరవించాలి. వాళ్ళు రాగానే నీళ్లు తీసుకుని ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, చేతులు కట్టుకుని నిలబడాలి. ఇవన్నీ స్కౌట్ లో డిసిప్లిన్. అంతకంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో ఇంకా డిసిప్లిన్ కావాలి. మీరు ఎంత స్కౌట్ లో పనిచేసి ఎడ్యుకేషన్ లేకపోతే మన స్కౌట్ గా మర్యాద వస్తుంది. వీడు స్కౌట్ చదువుపోయింది అంటారు, అది రావద్దు. దీనికి రెట్టింపుగా మార్కులు రావాలి. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. యువర్ యూనిక్ పర్సన్ అంతే. మా సార్ ఒకటి చెప్పాడని, యువర్ స్టూపిడ్ అని తిట్టాడు ఒకసారి. దాన్ని నాకు చాలా బాధ వేసింది. ఏంద్ర మా సార్ ఇంత బాధ చదువుతుంటే నేను స్టూపిడ్ అని అంటే, స్టూపిడ్ అంటే ఎక్స్పాన్షన్ చెప్పాడు. సూపర్ టాలెంటెడ్ యూనిక్ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంట. సూపర్ టాలెంటెడ్ యూనిక్ పర్సన్ డిస్ట్రిక్ట్. మళ్ళీ మీరు అందరినీ స్టూపిడ్ స్టూపిడ్ అని తిట్టేటోళ్ళు ఎవరు తిట్టదండి. కాబట్టి ఫస్ట్ బాధ అయిన తర్వాత చాలా నాకు ఇంత ఉందా అనిపించింది మా సార్ తిడితే. కాబట్టి పిల్లలకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి మిమ్మల్ని ఏమాత్రం విశ్లేషించకూడదు పంపించేస్తాం. ఈరోజు 5 days బాగా ఎంజాయ్ చేశారు కదా. నిన్న వచ్చే లోపల సార్ కరెంట్ ఏం లేదు, సెల్ ఫోన్ లైట్లు వేసుకుని వంటలు వండుతున్నారు సార్ మా పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈవినింగ్ వచ్చి మీద టైం స్పెండ్ చేసి నేను హోపాయ్ సారు నిజంగా పిల్లలు ఎక్సైట్మెంట్ తయారు చేయడం. నా స్టేజ్ చూస్తాడు సార్, నాది చేస్తాడు. లాస్ట్ కు మాకు ఎక్కువ అయిపోయి అవి మేము తీసి పక్కన పిల్లలు నోట్లో పెడుతున్నాం తినండి అని. ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉన్నాడంట. ఆ పిల్లవాడు చిన్నవాడంట. వాళ్ళ ఇంట్లో 6 మంది పిల్లలంట. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి సిక్ అంట, ఆరోగ్యం అసలు ఏం బాగాలేదంట. వాళ్ళ నాన్న చదివించడం కూడా వాళ్ళందరినీ చాలా కష్టం అంట. అటువంటి పరిస్థితుల్లో తిండి పెట్టడానికి కూడా కష్టంగా ఉందంట. వాళ్ళ నాన్న కూడా టీచర్, ఆయన ఎప్పుడు తిండి పెట్టలేని పరిస్థితి. అందుకే కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ ఒక అబ్బాయి ఏం చేశారంట, ఇంకా నన్ను చదివించడానికి ఇంట్లో కష్టం అని చెప్పి ఏపీఆర్ స్కూల్కి ఎగ్జామ్ రాసేసి ఎంట్రన్స్ రాసి వెళ్ళిపోయాడు 6వ తరగతిలో. 6వ తరగతి లోపల 1 నుంచి 5 వరకు ఇంటికాండి చదువుకునేటప్పుడు మా నాన్నకు భారం ఉండకూడదు, మా నాన్న డబ్బులు అడగకూడదు, ఎందుకంటే మా నాన్నకు మెడికల్ ఎక్స్పెన్సర్ ఎక్కువ ఉంది, అక్కలను చదివేయాలి, అన్నం చదివేయాలి, డబ్బు ఎక్కువ ఉందని చెప్పి ఆ పిల్లోడు ఒక బాతు కొనుక్కున్నాడంట. ఒక బాతు కొనుక్కొని ఆ బాతు రోజు ఒక గుడ్డు పెడితే అక్కడ దగ్గర హోటల్కి 75 పైసలుగా ఆ గుడ్డు అమ్ముకొని ఆ వచ్చే డబ్బులతో నోట్ పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, టెక్స్ట్ బుక్స్ అన్ని కొనుక్కొని చదువుకునేవాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చే లోపల వాళ్ళ ఇంటి దగ్గర పాలు పోసేవాళ్ళంట. ఆ పాలు పోస్తుంటే అంకుల్ నేను హాలిడేస్ కదా, నేను కూడా ఇంటి తిరిగి పాలు పోస్తా, నాకు డబ్బులు ఇస్తావంటే 5 రూపాయలు ఇస్తారంట సంవత్సరం నెలకి. అంటే అప్పుడు ఏం చేశాడంటే ఆ పిల్లడు చేతికి 4 క్యాన్లు ఇస్తారు కదా పట్టుకొని, పొద్దున్నే పల్లెటూరులో కుక్కలు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఒక చేత కట్టె పట్టుకొని ఆ పాల డబ్బాలు తీసుకొని ప్రతి ఇంటికి హాలిడేస్ లో పోస్తే ఆ నెల అంతరికి 5 రూపాయలు ఇచ్చంట. 5 రూపాయలు తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోయాడు.
హాస్టల్లో ఖర్చులు ఉంటాయి కదా, సోప్స్. ఇలాగ అబ్బాయి చదువుకుంటూ 7th క్లాస్కి వెళ్ళాడంట. 7th క్లాస్ పోయిన తర్వాత ఇంట్లో కష్టాలన్నీ బాగా మనసులో గుర్తున్నాయి. మా నాన్న చదివించడమే కష్టంగా ఉంది. మా నాన్నకు వచ్చే జీతము అప్పుడులో 3,000 రూపాయలు. 3,000 రూపాయలు 2,000 రూపాయలు మెడికల్ ఎక్స్పెండిచర్. 1,000 రూపాయలతో ఇల్లు గడవాలి, రెంట్ కట్టుకోవాలి, మాకు ఫీజులు కట్టాలి, మాకు భోజనం పెట్టాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయి. అందుకని ఆ పిల్లడు అవన్నీ గుర్తించి ఏం చేశాడంటే 7th క్లాస్ లో బాగా చదివి, అప్పుడు తెలుగు విజ్ఞాన పారితోషికం అని ఒక డబ్బు ఇచ్చేవాళ్ళంట. కష్టపడి చదివి ఆ టాప్ 100లో వచ్చిన వాళ్ళకు అది ఇస్తారు. ఆ 100 మందిలో ఒక పిల్లవాడై 500 రూపాయలు నెలకు స్కాలర్షిప్ వస్తుందంట. వాళ్ళ నాన్న బాగాలేదని వాళ్ళమ్మ ఎక్కువ కేర్ తీసుకుంటదంట, దూరంగా ఉన్నాడు హాస్టల్ అని చెప్పి. అందుకని అబ్బాయి స్కాలర్షిప్ 7వ తరగతిలో మంచి మార్కులు వస్తే 8, 9, 10 తరగతులకు నెలకు 500 రూపాయలు స్కాలర్షిప్. ఇప్పుడైతే 50,000 అనుకోవచ్చు, అప్పుడు 500. ఆ ఫస్ట్ 500 తీసుకుని ఏం చేశాడు తెలుసా అబ్బాయి? వాళ్ళ మమ్మీకి ఒక మంచి పట్టు చీర కొనిచ్చాడంట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ బాగా చూసుకుంటుందని మమ్మీ పట్టు చీర కొనిచ్చాడంట. తర్వాత వచ్చిన 2, 9, 10 తరగతులు వచ్చిన డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చాడంట, నాన్న ఖర్చులకు వాడుకోండి అని చెప్పి. పెద్ద మనిషి లాగినవి. అలాగే 10th లో మంచి మార్కులు వస్తే వెంటనే అక్కడికి 700 రూపాయలు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు వచ్చింది. ఆ 10th లో మళ్ళీ మా నాన్న వాళ్ళకి ఇంటికి భారం ఉండకూడదని కష్టపడి చదివి APRJC లో జాయిన్ అయ్యాడంట. APRJC లో మంచి మార్కులు వచ్చి బాగా చదువుకొని MBBS రాస్తే MBBS ఫస్ట్ అటెంప్ట్ లో సీట్ వచ్చిందంట. వచ్చి మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత మెడిసిన్ జాయిన్ అయిన మరుక్షణమే వాళ్ళ నాన్న చనిపోయాడంట. వాళ్ళ నాన్న ఆ మెడిసిన్ సీట్ వచ్చింది నా కొడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అసలు ఆలోచించే లోపలే ఎంసెట్ రిజల్ట్ రాకమునిపే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎంసెట్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఖర్చులు ఉంటాయి, గవర్నమెంట్ సీటే, ఫీజులు కట్టాలి కదా, ఇంట్లో డబ్బులు ఏమి లేవు. వాళ్ళ నాన్నకు మెడికల్ ఖర్చు అంతా అయిపోయింది. ఏం చేశాడంటే అబ్బాయి మళ్ళీ మెడిసినే మానేశాడు. మానేసి అందరు గెలిపించి మానిపించారంట. వద్దు వద్దు, నీకు 3 చెల్లెలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలంటే నువ్వు చదువుకుంటే వాళ్ళు ఎట్లా సాగుతారని చెప్పి వాళ్ళ నాన్న ఉద్యోగం అబ్బాయికి ఇచ్చారంట. వాళ్ళ నాన్న ఉద్యోగం తీసుకొని చిన్న వయసులోనే చాలా బాధతో 1 సంవత్సరం అంతా ఏడ్చి మెడిసిన్ జాయిన్ వెనక్కి వచ్చానని చెప్పి 3 నెలలు చదివిన తర్వాత వెనక్కి వచ్చా. అప్పటికి ర్యాగింగ్ పార్టీ కూడా అయిపోయింది, ఇంకా రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, జాయిన్ అయ్యాం. ఆ తర్వాత అబ్బాయి కష్టపడి ఉద్యోగంలో మనసు చంపుకొని జాయిన్ అయ్యి, తర్వాత ఇదే దేవుడి ఇట్లా పెట్టాడు నా విధిరాత అనుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి, తర్వాత ఆ 3 చెల్లెలను వాళ్ళ నాన్న చనిపోయటానికి ఆ పిల్ల లాస్ట్ పాప 1వ తరగతి చదువుతుందంట. తను జాబ్ చేసి ఆ 3 పీజీలు చేయించాడు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒక పాప MSc కెమిస్ట్రీ, ఒక పాప MSc IT, ఒక పాప MSc ఫిజిక్స్. 3 యూనివర్సిటీలో చదివించాడు. చదివించి చక్కగా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేశాడట. అంటే అబ్బాయి చిన్నప్పుడు చదువుకోవడానికి ఏమి అనుకూలత లేవు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. హాస్టల్లో చదువుకుందామంటే క్షణక్షణం నాన్న గుర్తొస్తాడు. రాత్రి పూటలు అప్పుడు మా నాన్నకు బాగలేకపోతే ఆ పల్లెటూరులో ఆ పిల్లవాడు తెలిసిన అంకుల్ ఇంటికి పోయేది, మా డాడీకి బాగాలేదు రండి అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళంతా వచ్చే లోపల దూరం నుంచి ఇంట్లో ఏమన్నా ఏడుపు, చావు కేకల ఏడుస్తున్నారేమో అని చనిపోయాడేమో అని అట్లాంటి వాతావరణంతో 1 సంవత్సరం రోజులు చూశాడు. బయటికి పోయి ఇంటికి వస్తాడంటే ఏమైనా ఇంట్లో ఏడుపులు ఏర్పడుతున్నాయని చెప్పి అంత కష్టకాలంలో పెరిగినాడు. పెరిగి కష్టపడి చదువుకొని టెక్స్ట్ రాసి తర్వాత అంచెలంచెలు ఎదుర్కొంటూ ఒక స్థాయికి వచ్చేసాడంట. ఆ పిల్లవాడు ఎవరో కాదు, నేనే. అన్ని చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు కాబట్టి మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. కష్టపడాలి, ఒక తప్పు చేయకూడదు, మోసం చేయకూడదు, ఏమి చేయకూడదు అని. మేము చిన్నప్పుడు చదువుకునే వయసు ఇంట్లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చిన 15 సంవత్సరాలకు మా ఇంటికి టీవీ వచ్చింది సార్. చిన్నప్పుడు టీవీ కూడా లేదు, ఒక రేడియోనే, అది కూడా రేడియో మా నాన్న ఆపరేట్ చేయాలి. టీవీలు కూడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. సినిమా హాల్ అయితే ఒక మాట చెప్పాలంటే ఈ రోజు దొరికి నేను సినిమా హాల్ చూడలేదు, సినిమా హాల్ అడుగు పెట్టలేదు. నా మైండ్ సెట్ అంతా
అంటే చిన్నప్పటి నుంచి భరతనాట్యం స్కూల్లో నేర్పించారు, ఏపీఆర్ స్కూల్లో. అది బాగా నేర్చుకున్నా. తర్వాత మ్యూజిక్ నేర్పించారు.